నమస్తే. సోషల్ మీడియాలో విషయం స్పష్టత ఉండాలి, లేదా వినోదం కలిగించాలి, లేదంటే ఆవేదనను దుఃఖాన్నో కలిగించాలి, లేదా బోలాతనం, చెప్పే మాటలో సూటిదనం. ఇవి ఉంటే చాలామంది చూస్తారు, చాలామందిని ఆ వీడియోలు ఆకర్షిస్తాయి. కొందరి మాటలు చాలామందిని ఆలోచింపజేస్తాయి. బహుశా ఇవన్నీ కలిపి కావచ్చు ఈ తెలంగాణలో గడిచిన కొన్నాళ్ళుగా వారు ఏం మాట్లాడని ఒక సంచలనంగానే వీడియోకు ఫాలో అయ్యేవారు, వారి గురించి కామెంట్ డిస్కషన్ చేసేవాళ్ళు వందలు వేల సంఖ్యలో ఉంటారు. అలా మాట్లాడే వారిలో నా ఎదురుగా ఉన్నారు వారు పృథ్వీ గారు. ఆయన నేపథ్యం ఏమిటి, చాలా విషయాలపైన చాలా బోల్డ్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. జై తెలంగాణ కూర్చున్నా. జై తెలంగాణ. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరికంటే హైట్ కనబడేది మీరే. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇదే వైట్ షర్టు, ఇట్లే అదే బొట్టు, మీరు ఇట్లే గడిచిన 15-16 ఏళ్ళుగా. అసలు మీరు ఎవరో ఎప్పటి నుంచో అడుగుదామని అనుకుంటున్నాను నేను. ఈ మధ్య సోషల్ మీడియాలో మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మీరు మాట్లాడే సబ్జెక్టు చాలామందికి తెలుసు. మీ నేపథ్యం ఏమిటి? మాది యాక్చువల్గా వరంగల్, ముచ్చర్ల. మా ఊరు ముచ్చర్ల. హన్మకొండ పక్కకే కాకతీయ యూనివర్సిటీని ఆనుకొని ఉంటుంది మా ఊరు. నేను స్కూలింగ్ 7th వరకు వరంగల్లో చేసిన. దాని తర్వాత 8th నుంచి ఇక్కడ సెయింట్ పాల్ స్కూలు హైదర్గూడలో ఉంటుంది. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడనే, డిగ్రీ ఇక్కడే. తర్వాత ఎంబీఏ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన. మా అప్పుడు అడిషనల్ ఎలెక్టివ్స్ డైరెక్ట్ లేకుండా ఇంకొక ఇయర్ తీసుకొని మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేసిన. తర్వాత పిహెచ్డి ఇక్కడే చేసిన. కొంతకాలం పోస్ట్ డాక్టర్ల గురించి స్టాన్ఫోర్డ్ సైడ్ అటు, ఎందుకని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అటు ఇటు పేపర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ పిహెచ్డి క్యాంపస్ ఇక్కడనే ఉస్మానియా క్యాంపస్లోనే పిహెచ్డి చేసిన. విద్యార్థి సంఘం? నాకే విద్యార్థి సంఘం లేదు. ఫస్ట్ నుంచి నేను ఇండిపెండెంట్గానే ఉన్నా, ఎప్పుడు స్టూడెంట్ డేస్లో. కాకపోతే పిలుపులు బాగా వచ్చేటి. ఏబీవీపీ నుంచి ఉండే, ఎన్ఎస్యుఐ నుంచి ఉండే. ఎన్ఎస్యుఐ అయితే నేను డిగ్రీ చేసేటప్పుడే సిటీ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇస్తామన్నప్పుడు ఏబీ కాలేజీలో ఉండే, బాగా యాక్టివ్గా తిరిగేది. అంటే రిజెక్ట్ చేసిన. నాకెందుకు పోయిన తర్వాత ఆ వాతావరణం చూసి నచ్చలే. అప్పుడు సుధాకర్ రెడ్డి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుధాకర్ రెడ్డి అనుకుంటా, పొంగులేటి ఆయన ఉండే అనుకుంటా ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఇప్పుడు అందరు మా గ్యాంగ్ అంతా కలిసి తీసుకొని పోతే నేను డిగ్రీ 2nd ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా, కానీ జాయిన్ కాలేదు. నాకు నచ్చలేదు అది. తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ, కాకపోతే సెల్ఫ్గా బాగా యాక్టివ్గా తిరిగేది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ 2001లో కేసీఆర్ను డిఫర్ అయ్యి, కేసీఆర్ విద్యార్థి ఆర్గనైజేషన్ వద్దు, విద్యార్థులు అంటే రక్త బొట్టు నేల మీద చిందించకుండా, ఒక లాఠీ దెబ్బ కూడా ఎవరి మీద పడకుండా తెలంగాణ తీసుకొస్తా అనే పంతా ఆయన ఉన్న కాబట్టి, విద్యార్థులు ఉంటే ఇది వైలెన్స్కు దారి తీస్తుంది అనే పంతా ఆయనది ఉండే. సో ఇది కాదు, విద్యార్థులు లేని మూమెంటే లేదని చెప్పని మేము బిలీవ్ చేసినాం. సో అప్పుడు నేను ఆయనతో డిఫర్ అయ్యి బయటకు వచ్చేసి నేను 2001లోనే, అంటే టీఆర్ఎస్ వాళ్ళ ఆర్గనైజేషన్ పెట్టక ముందే, ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణలో ఆఫ్టర్ 69 మూవ్మెంట్ అనుకోరాదు, ఆల్మోస్ట్ ఒక యాక్టివ్గా తిరిగినటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని 2001లో ఎస్టాబ్లిష్ చేసి మేము డిఫరెంట్ యూనివర్సిటీస్ అప్పుడు 2 ఇవే ఉండే, హెచ్సియు కావచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్ అంతా తిరిగి, కాలేజెస్ తిరిగి, మీటింగ్స్ పెట్టి, జిల్లాలలో పోయి, అది బాగా ఫ్లేరప్ అవుతున్న క్రమంలో ఆయన కావాలని దీన్ని డిస్టర్బ్ చేసేందుకు తను అప్పుడు మళ్ళీ ఈ పృథ్వీరాజ్ ఈ ఆర్గనైజేషన్ తీసుకునేటో పోతున్నాడు అని చెప్పనే ఆలోచనతో ఒక 68 మందితోని ఒక ఆర్గనైజేషన్ పెట్టిండు కేసీఆర్. మా దాంట్లో ఉన్న నా ఒక్కని పేరు తీసేసి మిగతా అందరినీ పెట్టి కేసీఆర్ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత పృథ్వీరాజ్ ఎంబడి ఎవరు పోతారని అనుకున్నారు. కానీ అప్పుడు ఇక 2 DCMలతోటి యూనివర్సిటీకి వెళ్ళొచ్చి జలదృశ్యం మీద దాడి చేసి ఆ జలదృశ్యం ఆఫీస్ అంతా మొత్తం పలగొట్టినాం. అప్పుడు ఈ దరువెల్లన్న వీళ్ళందరూ అప్పుడు ఉండే దాంట్లో మా ఆర్గనైజేషన్లో ఉండే, విఠల్ కావచ్చు, దరువంజన్న, వీళ్ళంతా ఈ ఆర్గనైజేషన్లో ఉండే. సో పెద్ద అంటే అప్పుడు మేము అన్నది ఏంటంటే, నువ్వు కాదు అన్నావు, మా ఆర్గనైజేషన్ మేము మేము రన్ చేస్తుంటే మమ్మల్ని ఎందుకు విడగొట్టాలనే ఆలోచన చేసి మా కమిటీలో పృథ్వీరాజ్ పేరు ఒక్కరు తీసేసి మీదంతా పెట్టి నువ్వు అనౌన్స్ చేస్తే మీ ఎంబడి మేమెందుకు వస్తామో, నీ తోలు డప్పు చేసి కొడతాం కేసీఆర్, నువ్వేమనుకుంటున్నావా అని జరిగింది. దానికి సాక్ష్యం చాలామంది ఇవాళ ఉన్న మధుసూదనాచారి కూడా ఉండే, సురేందర్ రెడ్డి అని అంతకుముందు ఎక్స్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా ఆ రోజు దాడి జరిగిన రోజు ఉండే. కానీ దుర్మార్గం ఏంటంటే, తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో రాసింది ఏంటంటే, ఆంధ్ర గుండాలు దాడి చేసిరని చెప్పని రాసిన చరిత్ర పుస్తకాలలో. ఇవన్నీ చరిత్రలో తిరిగి రాసేది చాలా ఉన్నాయి అటువంటిది. సో ఫస్ట్ ఆర్గనైజేషన్. దాని తర్వాత దరువు ఒక సాంస్కృతిక రూపంగా దాన్ని తీసుకొని పోయినాం. తెలంగాణ రాష్ట్ర యువజన విద్యార్థి సంఘటన అని పెట్టినాం. నేను యూనివర్సిటీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత క్రాంతిదల్
తెలంగాణ క్రాంతి దళ్ అనే దాంతో మళ్ళీ వర్క్ చేసుకుంటూ వచ్చినాం. ఈ నేపథ్యంలో నేను చాలా అంటే స్టూడెంట్ భావజాల వ్యాప్తి చేసే దాని విషయంలో చాలా కింద గ్రాస్ రూట్స్ లెవెల్లో కూడా గ్రామాలలో కూడా పోయి మేము బాగా తిరిగేది. అవి చాలా ఉన్నాయి. చాలా కొన్ని ఊర్లలో పోయి టీమ్స్ కల్చరల్ టీమ్స్గా పోయి తర్వాత గదరన్నతో కావచ్చు డిఫరెంట్ మూమెంట్స్లో ఈవెన్ విమలక్క తోటి కావచ్చు. కానీ నేను ఎన్నడూ వాళ్ళతోని ప్రజా ఫ్రంట్లో లేను, యునైటెడ్ ఫ్రంట్లో లేను, సభ్యత్వం. ఎందుకంటే ఇప్పుడు పంతాలలో కొంత డిఫరెన్స్ వచ్చేది. వాళ్ళేమో ఓట్లు బహిష్కరించారు, నేను అనేది ఓట్లు కంపల్సరీ, ఓట్లు లేకుండా ఎట్లా ఉంటుంది. కాకపోతే తెలంగాణ వచ్చే వరకు ఓట్ల చుట్టూ తిరగొద్దు అనేది ఉండే. ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుంది. రాజకీయ పార్టీలు రాజకీయాలతోని తెలంగాణ వాదుల మధ్యలో విభేదాలు తీసుకొచ్చే ఆలోచన జరుగుతూ ఉన్నది కనుక అటు సైడ్ కాకుండా మూమెంట్స్తోనే తెలంగాణ వస్తుందని మాత్రం ఉండే. కానీ ఓటుకు అగేంత వ్యతిరేకంగా లేకుండే. సో వీటన్నిటిలో ఓటును వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉండే కాబట్టి దాని ప్రభావం మా బోటల మీద ఉద్యమం మీద కూడా అప్పుడు పోలీసు వాళ్ళు ఉట్టిగానే పట్టుకొని లోపడేసేది, కేసులు పెట్టేది, ఇవన్నీ జరిగేవి. సో అట్లుండే. మేము ఫస్ట్ యూనివర్సిటీలో తెలంగాణ తిరిగే టైంలో 360 మంది చచ్చిపోయిన తర్వాత తెలంగాణ రాలేదు, మీరేం తిరుగుతున్నారు, టైం వేస్ట్ అని చెప్పి చాలా అవహేళన చేసి చాలామంది మాట్లాడేది. కొంతమంది అంటే అంత పిచ్చోళ్ళు ఉన్నారు మీరు అంటే సరే కానీ పిచ్చోళ్ళ సంఘం అనే పెట్టినాం. ఫస్ట్ మేము పిచ్చోళ్ళ సంఘం అనేది తిరిగేది. మా ఊరే తెలంగాణ పిచ్చోళ్ళు అనేది అప్పుడు. సో అట్లా నేపథ్యం అట్లా వచ్చుకుంటూ వచ్చి దీనంతటికీ కారణం మళ్ళీ అగైన్ వెనకపోతే దీనికి మొత్తం స్ఫూర్తి ఏదున్నా కానీ మా ఫాదర్, మా నాన్న. సో అక్కడి నుంచి వచ్చినది. పొద్దున్న లేసే మాకు మా ఇంట్లో ఇదే చర్చలు జరుగుతూ ఉండే. అట్లా మీ నాన్నగారి నుంచి ఎట్లా స్ఫూర్తి పొందిన మీరు? మా నాన్న యాక్చువల్గా మీకు జనరల్గా జనానికంతా తెలిసేది ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ 1952 వరంగల్లో స్టార్ట్ అయిందని తెలుసు. ఓకే, సో ఈ మూమెంట్కు అసలు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన దాంట్లో ప్రధాన భూమిక వహించినటువంటిది మా నాన్న ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఓకే, అయితే యాక్చువల్గా 52 కన్నా ముందే అక్కడ జస్వంత్ చౌదరి వచ్చి అంటే మిలిటరీ యాక్షన్ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ అందరినీ మొత్తం కలెక్టర్లతో సహా ఎంఆర్ఓలను కావచ్చు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఈవెన్ జడ్జిలను కూడా అప్పుడంతా ఫార్సీ ఉర్దూ మీడియం ఉండే, వీళ్ళందరినీ తీసేసి ఇంగ్లీష్ రావాలని చెప్పని ఇంగ్లీష్ వాళ్ళని పెట్టాలని చెప్పని అందరినీ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్మెంట్స్ చేసిండు ఆయన మొత్తం. అప్పుడు మొట్టమొదటి తిరుగుబాటు జరిగింది. ఈయన స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఈయనప్పుడు జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే. అక్కడ ఒక టీచర్ను వెంకటరెడ్డి అని ఒక టీచర్ను సస్పెండ్ చేస్తారు అక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండే. సో ఆయన ఆంధ్ర ఉండే. ఆయన వచ్చింది ఇక్కడ దొంగ సర్టిఫికేట్కి వెళ్ళి వచ్చింది. అప్పుడు ఒక 180 మంది టీచర్లను రిమోట్ ప్లేసెస్కు ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్ర నుంచి ఇక్కడికి మెయిన్ పోస్టర్లు తీసుకొచ్చి పెడితే అది ఒక పెద్ద ఉద్యమంగా దారితీసింది. అప్పుడు ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసారు. సో అప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్, నాన్ ముల్కీ గోబ్యాక్ మూవ్మెంట్ అని అది దానికన్నా ముందు జరిగిన స్టోరీస్ చాలా పెద్దగా ఉంది. సో 52కు దారి తీసింది ఇది. ఆర్ఎల్ఈ బుచ్చయ్య గారు, ముచ్చల సత్యనారాయణ గారు వీళ్ళంతా కలిసి మొదలుపెట్టినటువంటి దాన్ని. దాని తర్వాత 54లో ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర కలపాలంటే ఫజల్ అలీ కమిషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద దేశం మొత్తం తిరుగుతున్న క్రమంలో ఈయన ఫస్ట్ 1954-55 ఆ ప్రాంతంలో ఈ రెండు కలపొద్దు, ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రాంతంను తర్వాత హైదరాబాద్ స్టేట్ను కలిపితే మోసం జరుగుతుంది అనేది ఆయన అప్పుడే పసిగట్టు. ఎందుకంటే అంతకుముందు అనుభవాలు ఉన్నాయి కాబట్టి. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆదృత కలిసి నీ వడుగంటి పోతావో, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావో, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు అని. భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పిన లింగ్విస్టిక్ స్టేట్స్ అన్నారు కదా. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదొయ్యి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదొయ్యి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. ఇప్పుడు ఆంధ్రాలో హ్యూమిడ్ ఉంటుంది కదా బాగా, సముద్ర తీర ప్రాంతం కనుక వాళ్ళు బట్టలు వేసుకోకపోయేది, చెప్పులు ఉండకపోయేది, వాళ్ళకు ట్రైన్లలో వస్తే కూడా అట్నే వచ్చేదని. ఇక్కడ మాత్రం మనం ఫుల్ డ్రెస్డ్ ఉండేది. ఇది నైజామీ కనుక షేర్వాణి గీర్వాణి అన్ని ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉండేది. అట్లా ఆయన ఫస్టే చెప్పిండు. ఎందుకు కొంతమంది మరి ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అంతా కలిసి చేస్తున్నారు కదా. కమ్యూనిస్టులు కూడా అప్పుడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని కాళోజీ నారాయణరావు ఇటువంటి వాళ్ళంతా వీళ్ళంతా కూడా సమైక్యవాదులే వీళ్ళప్పుడు తొలి దశలు అంతే కదా. వీళ్ళు ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా సమైక్యవాదే. వీళ్ళందరూ సభలు పెట్టి తిరిగిండ్రు, లేదు మనం కలిసి ఉండాలని. ఆ టైంలో సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజ నీతి వారిది చూడు, ప్రజల పాడు చేసి బ్రతకగలిగినాళ్ళు అని చెప్పి రాసిండప్పుడే. బూర్గుల్ రామకిషన్ రావు, అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఇక్కడ బాపనోళ్ళు అక్కడ బాపనోళ్ళు మనం కలిస్తే ఇక్కడ రెడ్ల మీద పెత్తనం చేయొచ్చు, రెండు కలిస్తే మనదే అధికారం ఉంటుందని ఒక
ఒక దురాలోచనతో చేస్తే రాజు బుర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత అని ప్రశ్నించింది. ఇది నేను చెప్పేది 94, 95లో ముచ్చట చెప్తున్నాను నేను అప్పటిది. 54, 55 ముచ్చట నేను అప్పటిది. రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుడు రెండు సపరేట్ ఉండే, అప్పుడు సపరేట్ నే కలపాలని వీళ్ళందరూ చేస్తుంటే అప్పుడు కలపొద్దని చెప్పని ప్రశ్నించిండు, వాయిస్ వినిపించిండు. చాలా అందులో ఒక చరణం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే రజాకారులు వచ్చి పల్లెల మీద దాడి చేస్తున్న గూండాలు వచ్చి ప్రజల పల్లెల మీద దాడి చేసుకుంటా, అరాచకాలు చేసుకుంటా, అత్యాచారాలు చేసుకుంటా, ఆడవాళ్ళను బతుకమ్మలు ఆడించుకునే స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అన్నమో రామచంద్ర అని ఆపదల మమ్మల్ని బతకనియండి, మాకు ఇంత నీడ చూపియండి అని చెప్పని ఉత్తర తెలంగాణలో నార్త్ సైడ్ మహారాష్ట్ర అటు ఇటు పోయినరు, కొంతమంది కర్ణాటక సైడ్ పోయినరు. ఈ కిందున్నోళ్ళు వరంగల్, ఖమ్మం ఇటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, నల్గొండ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర సైడ్ పోయినరు. ఆంధ్ర సైడ్ పోతే ఇండ్ల కిరాయిలు పెంచిరు, వీళ్ళు వచ్చారు కదా మనకు పండుగ అని చెప్పని ఇండ్ల కిరాయిలు పెంచిరు, కులగార కిరాయిలు పెంచిరు. ఇది అంటే దోసుకునే ఆల్మోస్ట్ అక్కడ పోయిన వాళ్ళు. ఆ అనుభవాలు వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళే చాలా ఉంటే ఆ అనుభవాలతో కూడిన దాంతో ఉంటుంది. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు, నైజాం మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి, ముక్కోటి బల్గమని తొక్కటం లేదేమి. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వలలోన, తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతే ఇవన్నీ గోసపడతావని. ఇది నేను చెప్పేది 54, 55లో రాసిన కల్పన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ఇది నేను ఆంధ్రప్రదేశ్ ఒక ద్రష్ట లెక్క ఏం జరగబోతున్నది అని చెప్పి మొదలే అది రాసిన. అది మా ఇంట్లో పుట్టింది. తెలంగాణ కరెక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో ప్రధానంగా పుట్టింది ఉద్యమం. మీ నాన్నగారు మంత్రిగా చేశారు కదా? అవును, మంత్రిగా చేసిండు. ఎవరి క్యాబినెట్లో? ఎన్టీ రామారావు క్యాబినెట్లో చేసిండ్రు. దానికి ఒక నేపథ్యం ఉంది. యాక్చువల్గా తన ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్, తన కూడా సర్పంచ్. దీంట్లో ఇంకొక ముచ్చట చెప్తా. 56లో కలిసింది కదా, 58లో ఇమ్మీడియట్గా 58లో మళ్ళా పెద్ద మనుషుల ఒప్పందం తోటి, అంటే ఇట్ వాజ్ అ కండిషనల్ మర్జర్, అన్కండిషనల్ కాదు కదా, కండిషనల్ మర్జర్. అయితే ఏవేవైతే ఇమ్మీడియట్గా అమలు జరగాల్సిన ఉండేనో 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందం, ఫస్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ఏవైతే ఉడంబడికలు జరిగినాయో అవి ఉల్లంఘన జరిగిందని మొట్టమొదటి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే, రాలేదు. అది 6 ఏళ్ళు లాంటిదని చెప్పని తీసి సింపుల్గా తీసి పడేసిండు. అవన్నీ అమలు కానప్పుడు నీలం సంజీవరెడ్డి మీద కూడా తిరుగుబాటు చేసిండు. సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीवरेड्डी मामा। वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पाए जामा, संजीवरेड्डी मामा। बगल में अपना बस्ता काटो जी घर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा, संजीवरेड्डी मामा। इट्ला చాలా పెద్దగా ఉంటది ఇది. हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा, संजीवरेड्डी मामा। संजीवरेड्डी मामा, संजीवरेड्डी मामा, अय्यो राम राम, संजीवरेड्डी मामा। कर याद आंध्र वाला क्या हाल था निराला, शुरू में हमने फूला पहनाए तुमको माला, अरे वाह रे इतनी जल्दी बदल गया करामा, संजीवरेड्डी मामा। చాలా మొత్తం ఏ అంశాలు ఇది 58 అంటే అప్పుడే రాసింది ఇది. 58లోనే ముఖ్యమంత్రి మీద తిరగబడి రాసింది. నేపథ్యం చెప్పేటందుకు చెప్తా ఉన్నాను. సో అగైన్ మళ్ళీ ఏమైంది, 68లో 67 నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ 67 ఆ టైంలో కూడా అప్పుడు వీళ్ళ వాయిస్ సరిగా మీ నాన్న 69 ఉద్యమంలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రి ఎన్టీ రామారావు దాంట్లో మంత్రిగా చేసిండ్రు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయ బుక్ అది ఇది ధిక్కార కిరీటం ముత్యాల సత్యనారాయణ గారు, వీరే ముసలి సత్యనారాయణ గారు, మీ నాన్నగారు. వారు ఇండిపెండెంటే, మీరు ఇండిపెండెంటే. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఇండిపెండెంట్ ఎన్టీ రామారావు తోటి ఎందుకు పోయింది అనేది ఒక డౌట్ రావచ్చు కదా.
సో 69 మూమెంట్ అనుభవాలు. ఫస్ట్ మా ఊరు సర్పంచ్ ఇండిపెండెంట్గా, తర్వాత సమితి ప్రెసిడెంట్ 12 సంవత్సరాలు ఇండిపెండెంట్గా సమితి ప్రెసిడెంట్. దాని తర్వాత ఇక 69 మూమెంట్ తర్వాత 74 వరకు జై తెలంగాణ పత్రిక నడిపిండు భావజాల వ్యాప్తి గురించి. ఎక్కడ అంటే డౌన్ కాలేదు. తర్వాత ఏంటంటే జనం లోపల తెలంగాణ ప్రజాసమితికి వెళ్ళి ఎప్పుడైతే 11 మంది ఎంపీలు నిలబడి గెలిచిన తర్వాత పోయి ఎప్పుడైతే ఇందిరాగాంధీని కలిసిండ్రో దాని తర్వాత ఎవరు నిలబడ్డా కానీ డిపాజిట్లు కూడా రాలే ప్రజాసమితికి వెళ్ళి. ఎందుకంటే ఒక రాజకీయ పరంగా ద్రోహం మోసం చేశారు అనేది ఉండే కదా. ఇక ఆ టైంలో వేరే ఏం రాజకీయంగా ఎట్లా నిలుపుకోవాలి అనే క్రమంలో అప్పుడే ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పటికీ అప్పటిదాకా ఇండిపెండెంట్ అట్నే చలామణి అవుతా ఉండే. ఈయన వచ్చిన తర్వాత సరే ఒక రాజకీయ పరంగా పోయినాకనే ఏమైనా చేద్దాం, మేము ఆయన 610 జీవో అమలు చేసే ఇవన్నీ కథలు ఉండే కదా. నమ్మి కొద్ది రోజులు ట్రావెల్ చేసిండు. కానీ ఒక 2 ఇయర్స్నే రామారావు విషయం కూడా అర్థమైపోయి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ దాని మీద డిఫర్ అయ్యి అట్లా ఇంకా వేరే కొన్ని అంశాలు ఉండే. చాలా అహంకారినే అప్రజాస్వామికంగా పోతున్నాడు, రిజైన్ చేసి బయటకు వచ్చింది. దాని తర్వాత కాంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఏ నియోజకవర్గం? పరకాల నుంచా? హన్మకొండ. అప్పుడు హనుమకొండ హైగ్రేచారి మీద గెలిచింది. అప్పటికి 2 టర్మ్స్ ఇండిపెండెంట్ ఉన్న తర్వాత కూడా ఏ పార్టీలు ఈయన దగ్గర తీయలేదు. జనతా పార్టీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు జైపాల్ రెడ్డి అని చచ్చిపోయింది కదా. జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి యునానిమస్గా పోయినటువంటి సీట్ను ఆయన క్యాన్సిల్ చేయించిండు. ఎందుకు క్యాన్సిల్ చేయించిండంటే నీలం సంజీవరెడ్డిని పాడేంగా పాయిజామా అన్నాడు, మా రెడ్డిని పాయిజామా ఉడబీక్తా అన్నాడు, మా రెడ్డిని ఇంటి మీద ఇట్లా పాట రాసిండని చెప్పి ఆ కోపం మనసులో పెట్టుకొని ఆయన టికెట్ రానియాలి ఢిల్లీలో. ఇక్కడ నుంచి యునానిమస్గా పోయిన దాన్ని భారతదేశంలో ఏ టికెట్ కూడా అంటే స్టేట్ నుంచి యునానిమస్గా వచ్చిన దాన్ని సెంట్రల్ ఎక్కడ ఆపొద్దు అని చెప్పినా కానీ ఈ ఒక్క టికెట్ మాత్రం ఆపిండు. బీపీ మండల్ దగ్గరికి నానబోతే అప్పుడు ఈ పాట సంజీవ్ రెడ్డి పాటను అక్కడ సైక్లో స్టైల్ చేసుకొని చరణ్ సింగ్ వీళ్ళందరూ ఇట్లా పంచుకునే క్రమంలో ఆయన అన్నాడు, అంటే ఆయన వాడిన పదం అరే ఓ లంగడాసే తుమారా క్యా దుష్మని అన్నాడు. అరే లంగడా కోన్ అంటే నేను జైపాల్ రెడ్డి ఉద్దేశించి ఓ తుమారా నామ్ లేతే చిడ్జారా ఉన్న ఉట్కే దేశ్ మే కిస్కో బిదో మగర్ ఇస్కుతో టికెట్ నైదేనా అని. అరే ఎందుకు కట్ చేశారంటే వాడు ఇప్పుడే దొక్కాలే, ఇట్లా వచ్చేది ఉంటే రేపు ఇంకా అవుతాడు. తెలంగాణ కాకముందు ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాక ముందు నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వాడు, వీడు తెగింపు ఉన్నాడు, ఈ మొండోడు ఇటువంటి వాడు వస్తే ప్రాబ్లం అవుతుంది, కింది కులాలకు నాయకత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. వాడు ఇండిపెండెంట్గా సర్పంచ్ అయ్యిండు, వరంగల్ అసంటి జాగాల సర్పంచ్. సమితి ప్రెసిడెంట్ 2 సార్లు ఇండిపెండెంట్గా అయిండు. 2 సార్లు ఇండిపెండెంట్గా. ఆ పెద్ద భూస్వాములు దొరలు వాళ్ళే కదా అప్పుడంతా వాళ్ళ చేతులనే కదా. ఇటువంటి వాడు వస్తే మాత్రం ఇది ఎక్కడికో పోతారని చెప్పి అక్కడనే మొగ్గల్నే తొక్కి పడేసాలని చెప్పి టికెట్ రాకుండా చేశారు. అప్పుడు ఆ కంపల్సరీలో రామారావు గారు పోవాల్సి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక తన జీవితం మొత్తం ఓన్లీ తెలంగాణనే. తర్వాత మొన్న టీఆర్ఎస్ ఫామ్ అయ్యే ముందు కూడా అంతకుముందు గదరన్నని బయటికి తీసుకొచ్చే దాంట్లో కూడా తన రోల్ ప్రధానంగా ఉంది 96లో. అంటే మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు ఏమి అని తెలుసుకోవడానికి ఇదంతా మీ మాటలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని చాలా కదిలిస్తే ప్రశ్న రావడంతో ఆగకుండా ఆన్సర్ వస్తున్నది. గడిచిన 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలన ఎట్లా ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడు 7 నెలల పరిపాలన ఎట్లుందో విషయాల వారికి వద్దాం. 2-3 గడిచిన పాలన ఎట్లా ఉన్నది? గడిచిన పాలన ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అవునవును సార్. గడిచిన పాలన బాగలేదు కనుకనే ఈ పాలనకు వచ్చినాం. గడిచిన పాలన ఏదైతే ఆస్పిరేషన్స్ తోని తెలంగాణ వచ్చిందో, తెలంగాణ యువకులు విద్యార్థులు తెలంగాణ రాగానే ఇప్పుడు నేను బాగా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా నేను మళ్ళీ మీతో కూడా చెప్పదలుచుకున్నది అంటే నేను 96లో ఫస్ట్ మళ్ళీ తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని 96ల దగ్గర విన్నది ఇది. సో అప్పటికి తెలంగాణలో బడుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత బడులు మారుతాయని అనుకున్నాం. 610 జీవో గురించి ఉద్యోగాలు ఇక్కడ రాక ఇక్కడ అవమానాల పాలవుతున్నారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ దాదాపు 88% ఆంధ్రోళ్ళే వచ్చి ఇక్కడ కానీ సెక్రటేరియట్లో ఆ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండే. సూపర్ న్యూమరీ పోస్టులు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారని చెప్పని 610 జీవో అమలు కాలే. అంతకుముందు జీవో 36 కావచ్చు. గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ కూడా అమలు కాలే. మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనేది ఒకటి ఉండే. మన వనరుల దోపిడీ జరగదు, మన ఆత్మగౌరవం మనకు ఉంటుంది. శవాలై ఊరేగుతున్నరమ్మా రైతన్నలు నడి సేన్నల్లో సమాధులైన రమ్మా కూలన్నారు అనే సాహిత్యం అంతకుముందు మనం వాడుకున్నాం. పట్నమంతా కార్పొరేట్ కాలేజీలు మొత్తం వచ్చి ఉన్నాయి. ఇక్కడ కార్పొరేటీకరణ పోతుంది అని అనుకున్నాం. ఇక్కడ ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఎన్కౌంటర్లు జరిగాయి, ఆత్మహత్యలు జరగని తెలంగాణ చూస్తామని అనుకున్నాం. కానీ
గత కేసీఆర్ ప్రభుత్వంలో, ఆ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇవన్నిట్లలో ఏవి కూడా కుంభకోణాల ప్రభుత్వం అయింది. బడులు 5,000 బడులు బంద్ అయినాయి యూనివర్సిటీలలో. గత 10 ఏళ్ళు ఈయన వచ్చిన కాడికెళ్ళి, కేసీఆర్ వచ్చిన కాడికెళ్ళి రిక్రూట్మెంట్ జరగలే. 1267 పోస్టులు ఉన్న దగ్గర 1000 ఖాళీలు ఉన్నాయి ఉస్మానియాలో. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? కాకతీయ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది. మొత్తం టోటల్ తెలంగాణ యూనివర్సిటీలలో 76-77% ఖాళీలు ఉన్నాయి. పాఠాలు చెప్పేటోళ్ళు లేరు. విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 2,000 బడులు బంద్ అయినాయి. ఇంకొక 5,000 బడులు బంద్ అయ్యేటందుకు సిద్ధంగా ఉన్నాయి. సో ఏ ఆశతోని, ఆకాంక్షతో తెలంగాణ వచ్చింది అనుకున్నామో అది రాలేదు. కానీ మీరు ఉద్యోగాల పరిస్థితి కూడా అంతేనే. రిక్రూట్మెంట్ లేదు. గత 10 ఏళ్ళ నుంచి అసలు గ్రూప్స్ ఇవన్నీ రిక్రూట్మెంట్స్ లేకుండే. మన ఎలక్షన్స్కు ముందు ఇది పెట్టిండ్రు. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఎక్కడన్నా మాట్లాడదామంటే నువ్వు రాగానే ధర్నా చౌక్లో కాడికెళ్ళి ఉడవీకి పడేసినావు. మాట్లాడితే లోపటేసుడు, మాట్లాడితే కేసులు పెట్టుడు. ఈయన వచ్చి రాగానే సుతీ సాగర్ ఎన్కౌంటర్ చేసిండు. అటువంటి తెలంగాణ కాదు కదా కావాల్సింది. అంతకుముందు రైతులు చచ్చిపోయారు, తర్వాత కూడా రైతులు కంటిన్యూస్గా చచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా యువకులు, నిరుద్యోగులు ఇప్పుడు అదే సాగులు అవుతున్నాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు, హైదరాబాదు నగరంలో వచ్చిన మార్పు, గ్రామీణ తెలంగాణలో రోడ్లు, తాగునీరు, చెరువులు, ఇలాంటి సానుకూల అనుకూల అంశాలు కూడా ఉన్నాయి కదా. మీలాంటి వాళ్ళంతా ఎందుకోసమని ప్రశ్నను మాత్రమే ఆశ్రయించి సమాధానాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? కళ్ళ ముందు జరిగిన కొన్ని మార్పులను ఎందుకు మీరు పక్కకు పెట్టేస్తున్నారు? ఇప్పటికీ కేసీఆర్ని ఎందుకు అంటున్నారు అనేది ప్రశ్న. గత 10 ఏళ్ళలోనే మీరు ఉదాహరణ చెప్పి హైదరాబాద్ గురించి మాట్లాడారు కదా. హైదరాబాదు ఇప్పుడు కాదు డెవలప్ అయింది, నిజాం టైం నుంచే ఇక్కడ ఉన్నది కదా. నిజాం టైం డీఇండస్ట్రియలైజ్ అయింది. ఇంకా ఉల్టా ఇది చంద్రబాబు వచ్చిన తర్వాత డీఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రపంచము ఇలా ఈ 10 ఏళ్ళ కింద కూడా సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఓపెన్ స్కై పాలసీస్ వచ్చిన కాడికెళ్ళే హైదరాబాద్ ఒక అద్భుతమైన కేంద్రం. భారతదేశంలో ఇంత అద్భుతమైన వెదర్ ఉన్న ప్లేస్ ఇంకొకటి లేదు. నువ్వు ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, మీరు ఎక్కడ చూసినా కానీ ఈ హైదరాబాద్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఈవెన్ లింగ్డో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అతను చెప్పిండన్నట్టు, నేను హైదరాబాద్ మొత్తం ఆయన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి వచ్చిన ఆయనే. నేను ఒకసారి ఇద్దరం వక్తగా పోతే ఆయన మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, నేను దేశం మొత్తంలో ఎక్కడ షిఫ్ట్ అయిదామని చూసుకొని 2 ప్లేస్లు జీరో చేసిన. ఒకటేమో బెంగళూరు, ఒకటి హైదరాబాద్. దానికన్నా నాకు హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్ అనిపించింది. కమ్యూనికేషన్ కావచ్చు, పబ్లిక్ లవబుల్ పీపుల్ కావచ్చు, అట్లా. అందుకనే అందరూ ఇక్కడ హైదరాబాద్ సైడ్ వీణ కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నదాన్ని ఇంకా ఇలా అడ్వాన్స్డ్ అవుతున్నది. ఇలా 90s బయటికి పోయిన వాళ్ళందరూ కూడా అక్కడ బయట దేశాలలో పైసలు సంపాదించి అది ఇక్కడ పంపించి ఇక్కడ డెవలప్ అయ్యేటందుకు వాళ్ళు కూడా తోడ్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత భూములు అమ్ముకున్నాడు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కొంత ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు అగ్రికల్చర్ గురించి అనుకుంటారు. ఓకే, అగ్రికల్చర్ గొలుసు చెరువులు కొంత వాటర్ లెవెల్స్ కొన్ని ప్రాంతాలలో పెరిగినాయి కావచ్చు, కానీ విపరీతమైన అవినీతితో కూడుకున్నటువంటి పాలన జరిగింది దాంట్లో కూడా. అది ప్రాపర్గా జరిగేది ఉంటే ఇవన్నీ క్వశ్చన్సే ఉండకపోవు కదా. ఈ భూములు విపరీతంగా ఎక్కడ చూసినా కుంభకోణాలు. అసలు రైతులు ఎక్కడ ఏ భూ పోరాటాలు ఇక్కడ జరిగినాయో అక్కడ ఈయన వచ్చి ధరని తీసుకొచ్చేసి రైతుల వాళ్ళ సొంత భూమి కూడా ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద భూములు వదిలిపెట్టిపోయి చిన్న కాగితాల మీద సంతకాలు పెట్టిపోయిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కబ్జా కాలం మొత్తం తీసేసిండో, ఓనర్షిప్ మొత్తం ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ పేరు మీద భూమి ఉన్నదని చెప్పి లాస్ట్ 10 years మొత్తం చిన్న రైతులను మొత్తం సర్వనాశనం చేసేటువంటి కుట్ర జరిగింది. ఈవెన్ నక్సలైట్ ఉద్యమాలు వచ్చిన తర్వాత కొందరు వెళ్ళిపోయి భూములు పంపకాలు జరిగినటువంటివి కూడా అవి మొత్తం తీసుకొని 10 లక్షల ఎకరాలు సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు తీసుకొని పేదలకు ఇచ్చినటువంటి భూములు ఎట్లయితే మళ్ళా వీళ్ళు దొరల భూస్వాములు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ పల్లెల మీద పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిండ్రో ఆ భూమి ఎట్లయితే అప్పుడు జరిగిందో మళ్ళీ వాళ్ళందరికీ వెళ్ళిపోయిందో, ఇప్పుడు మొన్నటి కూడా ఈ భూములన్నీ మొత్తం అట్లా పోయినాయి. ఇన్ని రోజుల పోరాటాల తర్వాత కూడా అక్కడక్కడ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ కావచ్చు, దాన్నే మాట్లాడాలి. ఎందుకనంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఇంకా 1000 ఎకరాల కాడికి పోయింది. ఇప్పుడు పెద్ద గ్యాప్ పెరిగింది వాళ్ళకు మధ్యలో. పూర్కున్న రిచ్కు చాలా విపరీతమైన గ్యాప్ పెంచే స్థితి గత ప్రభుత్వం వాళ్ళు చేసి. అంటే మీరు గడిచిన 4-5 సంవత్సరాలుగా మొదటి 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు, రెండో టర్మ్ బీఆర్ వచ్చినాక మీలాంటి వాళ్ళు మాట్లాడడం ప్రారంభమైంది. నేను ఫస్ట్ నుంచే మాట్లాడుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ అప్పుడు అన్నారు ఇప్పుడే కానీ మొన్ననే కట్టే ఇంకా ఈయనద్దా వాడు పెద్ద కావద్దా కుల్ల కట్టద్దా పెద్ద కావద్దా ఇదంతా 9 నెలలు కూడా కాలే ఇట్లా వాడు పుట్టేటందుకన్నా 9 నెలలు అయితే మీరు 9 నెలలు కూడా ఆగుతలేరేందని చెప్పిండ్రు. మరి మార్పు అనేది మొదటి నుంచే రావాలి కానీ అది జరగలేదు కాబట్టి మేము ఫస్ట్ నుంచి ప్రశ్నించుకుంటూ వచ్చినాం. కానీ ఇక్కడ ఇప్పటికి మరి కేసీఆర్ని ఎందుకు అంటున్నారు? సందర్భం వచ్చినప్పుడు ఇప్పటికి కేసీఆర్ను కేటీఆర్ను క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేరు కదా పవర్లో లేకున్నా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఈ పొలిటికల్ గ్యాప్ను
వీళ్ళేదో వీళ్ళు అంతకుముందేదో మంచిగా చేసినట్టు మళ్ళీ వీళ్ళేదో శ్రీరంగ నీతులు చెప్పినట్టుగా చేస్తుంటే ఇది కాదు, వీళ్ళు చేసింది కూడా గదే పని అని చెప్పేది. అందుకే చెప్తున్నాం బరాబర్. రేపు మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెనంలకెళ్ళి పోయి పొయ్యిలో పడ్డామని చెప్పిన మొన్నదాకా, ఇప్పుడు పొయ్యిలకెళ్ళి పోయి మంటలు పడ్డాం రా నాయన అనే కాడికి వచ్చింది. ఇప్పుడు పెద్ద మంటలు గంగాలంలో పెట్టిన మంటల కాడికి వచ్చింది. అది మళ్ళీ పోతే మళ్ళీ ఆ పొయ్యే నయం అనే కాడికి మళ్ళీ జనాలు ఆలోచించకుండా వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా. ఇప్పుడు దొంగ అనొద్దు, నువ్వు చేసిన దొంగతనం కనుక నోరు మూసుకొని కూర్చో, నీ కాన్సెన్స్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్ చేసుకొని కూర్చో. ఇలా భూముల గురించి మాట్లాడుతారు కదా, ఇదే ఇప్పుడు మీరు అన్నదే చూద్దాం. యూనివర్సిటీ భూముల గురించే మాట్లాడదాం. ఇది పెద్ద లొల్లి అవుతున్నది ఇప్పుడు హాట్ కేక్ లెక్క. ఆయన అన్నాడు యూనివర్సిటీకి ఇంత 100 ఎకరాలు ఎందుకు రాబాయి, ఆ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటా 100 ఎకరాలు ఎందుకు, 50 ఎకరాలు ఉంటే చాలని. ఆయన ఉండే ఫామ్ హౌస్ ఏమో 100,000 ఎకరాలు ఉంటాయి వాళ్ళకేమో 1000 ఎకరాలు కావాలి. ఒక్కడు ఉండేటందుకు, ఒక కుటుంబం ఉండేటందుకు, ఒక్కడు విలాసాలు చేసేందుకు 100 ఎకరాలు వాళ్ళకి అవసరం అయితే, కొన్ని వేల మంది చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాలకేమో ఈయన ఇది గాయంత భూమి ఎందుకు, గంత భూమి ఎందుకు, దాన్ని ఇటు తీసేస్తా, వానికిస్తా వీనికిస్తా అని మాట్లాడి కథలు పడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళా అంతకుముందు కంచెసేన్ వేసినట్టు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఉల్టా నీతులు మాట్లాడితే ఇది ఎక్కడ కథ. ఇప్పుడు హెచ్సియుది మింగేద్దామని వాళ్ళు చూడలేదా? హైదరాబాద్లో దాదాపు 56-57 చెరువులల్లా ఇల్లీగల్గా కేటీఆర్ పార్ట్నర్గా ఉండి కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి భూములని చెప్పి లెక్కలతో సహా బయట పెడితే ఒక్క దాంట్లో కూడా ఈ ప్రభుత్వం కూడా పోయి దాన్ని ఆప్తలు ఉట్టిగా దాన్ని కథలు పెట్టిరు, హైడ్రా గిడ్రా అని చిన్న డ్రామా ప్లే చేసిరు. వీళ్ళు కూడా లావాదేవీలు తీసుకొని సైలెంట్ అయ్యారు. అందుకనే ఎవరు ఏ పాపం చేస్తున్నాడు అనేది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాం. మొన్న దామగుండం సంగతి చూసుకుందాం. దామగుండంలో 3 రాజకీయ పార్టీలు, 2 నదులు అక్కడికి వెళ్ళి పుట్టిన నదులు, అది బోనియద్దు, పెద్ద అటవీ ప్రాంతం. అక్కడ ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు హెచ్సియు కన్నా చాలా పెద్దది. అది దాని మీద పోయి పాదయాత్రలు చేసి అక్కడ మొత్తుకొని చేసినా కానీ అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కూర్చున్నాయి. ఈయన హెచ్సియులు ఈ స్టూడెంట్స్ విపరీతంగా చేశాక ఢిల్లీ యూనివర్సిటీ దేశం మొత్తం ఒక అటెన్షన్ వచ్చే వరకు ఇది పెద్ద ఇష్యూ అయింది. రాడార్ కేంద్రం దాని గురించి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అప్పుడు కూడా మాట్లాడక మేమంతా పోయి తిరుగుతున్నప్పుడు మమ్మల్ని మా బోటోలు అన్నారు. వాళ్ళు ఏంది దేశద్రోహులని మాట్లాడు, కసబులు వీళ్ళని చెప్పి మాట్లాడారు బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిసి. మరి వీళ్ళు అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి కదా. అందులో ఎట్లొస్తుంది ఇప్పుడు రాడార్ కేంద్రం? అక్కడనే ఎందుకు పెట్టాలి? ఒక అటవీ ప్రాంతం, అనంతగిరిక హవా 1 లాఖ దవా అని చాలా ఫేమస్. అరే వీనికి బుచ్చనక ఏంది గండిపేట నీళ్ళు పడ్డారు అనేది వెనకట ఇట్లా వస్తే పృథ్వీరాజు గండిపేట నీళ్ళు పడ్డారు అని. ఎందుకంటే అక్కడ ఒక రేర్ మూలికలు ఉన్నటువంటి ప్రాంతంలో వర్షం పడితే అవి వచ్చి గండిపేట నిండితే ఆ గండిపేట నీళ్లు హైదరాబాద్ జనాలు తాగేది, సికింద్రాబాద్ జనాలు తాగేది, ఓల్డ్ సిటీ వాళ్ళంతా. సో అట్లా ఉండేది. వాళ్ళకు ఒక మానసికమైనటువంటి ఒక మార్పు, ఒక ఉల్లాసంగా ఉండేది, శారీరకంగా కూడా వాళ్ళ లోపల తేజస్సు వచ్చేది. అట్లా ఉండేది. ఎవరికైనా బిడ్డ పెళ్లి కావాలంటే హైదరాబాద్ తీసుకొచ్చి 15 రోజులు ఇక్కడ ఉండేది. ఎందుకు నాయన అంటే అది అనంతగిరిలో పడ్డటువంటి వర్షం ఆ మూలికలతోని తడుచుకుంటూ వాటిని అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి, ఆ భూమిని తడుచుకుంటూ కిందికి వచ్చినాయి కాబట్టి అట్లా ఉండేది. వాటిని నువ్వు ఇలా బుందబెట్టి తీసుకుపోయి కూడా రేడార్ కేంద్రం తీసుకొచ్చి పెడుతుంటే ఇక మరి అప్పుడు ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ దీని గురించి మాట్లాడగానే అందుకనే మేము మాట్లాడతాం. ప్రతి అంశం గురించి ఎక్కడ ఏదున్నా కానీ నువ్వేం చేసినావు అని ఎదటోనికి నీతులు చెప్పే ముందు నీ పొక్కలు ఏందో ఫస్ట్ చూసుకోవాలి. నీ పొక్కలన్నీ మొత్తం మూతపడ్డట్టు చేసి నువ్వు ముంగటికి వస్తా అంటే మా సొంటలో ఉన్నని చెప్పేటందుకు అది మొన్ననే జరిగింది కదా, ఇంకా జరుగుతుంది ఆడ. ఎంత కొన్ని వేల చెట్లు, అది దాదాపు 150కి పైన రేర్ మూలికలు ఉన్నటువంటి అక్కడ మేము చెప్పినాం ఒక ఆయుర్వేదిక్ సెంటర్ జరగాలి భారతదేశం మొత్తంలో. ఇది ఒక రేర్ ప్రాంతం. వెనుకట సంజీవిని ఎక్కడి నుంచో తీసుకొచ్చినాను కదా, అటువంటి మూలికలు అక్కడ ఉన్నాయి. అటువంటి రేర్ స్పీషీస్ కనుక పోతే మళ్ళీ రావు అనే ఉద్దేశంతో మా బోటలం చేస్తే అక్కడ ఏం చేయలేదే. అక్కడ వీళ్ళందరూ కలిసే ఉన్నారే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అవన్నీ రాసి పంపిండే. తెలంగాణలో ఓపెన్ కాస్ట్లు బంద్ కావాలని తిరిగినాము. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అని సింగరేణి ప్రాంతం మొత్తము ఓపెన్ కాస్ట్లు వద్దు, బొందలగడ్డ చేయకండి మీరు. బాంబుల మోతలతో భయభ్రాంతులై పల్లె తల్లడిల్లుతున్నదమ్మా, నా పల్లె వలసెల్లిపోతున్నదమ్మా అని చెప్పని. పచ్చని నా పల్లె సీమ దుమ్ము దుప్పటిలో మునిగెనోయమ్మని, శాశ్వత భూకంప పీడిత ప్రాంతంగా నా తెలంగాణ తయారు కాబోతున్నదని చెప్పని ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పోయి మేము మొత్తం తిరిగిన మా బెల్ట్ అంతా తిరిగితే తెలంగాణ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లు బంద్ అయితే అనుకుంటే ఈ రోజు కూడా ఓపెన్ కాస్ట్లు ఇంకా అట్లనే ఉన్నాయి. మరి ఇవన్నీ బంద్ కావాలన్న ఆశ మాకుండే కదా. అందుకనే కేసీఆర్ను పదే మాట్లాడుతున్నాం, కేసీఆర్ను పదే అంటున్నాం. విధ్వంసం చేసిండు తెలంగాణను, అవినీతి పాలన చేసిండు తెలంగాణను. ఆయనకి ఇంట్లో దర్వాజాలు పెట్టుకునేందుకు పైసలు లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఇలా వాళ్ళు పోయి బుర్జు ఖలీఫాలల్లా పెద్ద 100 కోట్ల రూపాయలు పెట్టుకొని బంగ్లాలు కొట్టురు, పెద్ద ఫామ్ హౌజులు కొనుక్కుంటా ఉన్నారు. ఇలా అదంతా పక్కకు పెడితే ఇవాళ పక్క రాష్ట్రంలోకి పోయి
భూములు జాగాలు కొనుక్కొని పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకునే స్థాయికి వీళ్ళు పోయినరు. ఓటుకు 5,000, ఓటుకు 4,000, ఓటుకు 10,000 ఇచ్చే స్థాయికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి వాళ్ళ దగ్గర పైసలు? అవినీతి చేసి వచ్చినాయి. వాటిని ప్రశ్నించాలి. వీళ్ళు వస్తే ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ వస్తే మళ్ళీ ప్రజలకు మళ్ళీ మోసమే జరుగుతుంది, మళ్ళీ అన్యాయమే జరుగుతుందనే ఉద్దేశంతో బరాబర్ ప్రతి అంగుళం ఎక్కడెక్కడైతే మాట్లాడతామని నౌకర్లు ఇస్తే మాట్లాడాలి. ఇవాళ నిన్నగాక మొన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం వస్తే మొన్న వీళ్ళందరికీ మేము కోర్టు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ వీళ్ళు ధర్నాలు ఈయన అశోక్ నగర్లో ధర్నాలు చేస్తే పోయిన జూన్ జూలైలో జరిగినటువంటి మూమెంట్లు అయితే కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేసి వాళ్ళు వెనుకకు పోతే వీళ్ళు కోర్టులో మేము వేస్తామని చెప్పి ఢిల్లీ దాకా గాలి మోటార్లు తీసుకొని పోయారు. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ చాలా మంది తీసుకొని పోయారు. వాళ్ళ లీడర్లు అందరూ పోయినరు. ఆడ కపిల్ సిబల్ని ఒక్కరోజు అపియరెన్స్ చేసారు. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసును పట్టించుకోవద్దని చెప్పి మొత్తం తీసి పక్కకు పెట్టిరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ములాఖాత్ అయినరు, బీజేపీ వాళ్ళు కూడా ములాఖాత్ అయినరు. బీజేపీ వాళ్ళు ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో బండి సంజయ్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా కాడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ అయిండు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. 3 పార్టీలు ఒకటైనాయి, 3 పార్టీలు మోసం చేస్తున్నాయి. మాట్లాడద్దా? ఎందుకు కేసీఆర్ అంటారు? బరాబర్ ఆయన చేసిన తప్పులను ఆయన గతంలో ఎస్ నేను మంచి చేసిన అన్నదానికి మేము మంచిగా ఒప్పుకుంటాం కావచ్చు. నువ్వే దేనికి మంచి చేసినావు? హాస్పిటల్ పరిస్థితులు ఏంటి? ఎలుకలు పందికొక్కులు మంచాల బెడ్ల మీదకి వచ్చి గాంధీ హాస్పిటల్, వరంగల్ గాంధీ హాస్పిటల్ ఆ పరిస్థితున్నది. ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో హెల్మెట్లు పెట్టుకొని సర్జరీలు చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. గద్వాలకు పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్ ఇవ్వాలంటే వెనకకెళ్ళి పెట్టి చీరల మీదకెళ్ళి మనిషిని ముట్టుకోరు, గుడ్లకు ఇచ్చినట్టు ఇస్తారు. నా దగ్గర అవన్నీ ఉండవు. ఇంత ముందే విజువల్స్ తెలంగాణ వచ్చిన తర్వాత గద్వాల హాస్పిటల్ మేము హాస్పిటల్ నిద్ర చేస్తూ వచ్చిన వాస్తవాలు ఇవన్నీ. హాస్పిటల్లో వండుకున్నాం, బడులలో వండుకున్నాం. బడులు కనీసం టాయిలెట్లు ఉండే ఆ బడులలో. 100 మంది విద్యార్థులు, మా సింగిల్ టీచర్ స్కూల్స్, సింగిల్ క్లాస్ రూమ్ స్కూల్స్, 7,000 అవి 7,000 ఇవి. తెలంగాణ దాదాపు 60% ఇటువంటివే పాడైనాయి. ఎక్కడ చేసినావు? ఎక్కడ బాగుపరిచినావు ఇవన్నీ? నీ పిల్లలు, నీ బిడ్డ పిల్లలు, నీ కొడుకు పిల్లలు, నీ అల్లుని పిల్లలంతా పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో చదవాలి. 100 మంది ఉన్న దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు కూడా టాయిలెట్లు లేని సిచ్యువేషన్ కాడికి తీసుకొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ ప్రభుత్వం. వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. అంతనే మాట్లాడాలి కదా. కాంగ్రెస్ ఎట్లుంది మరి? కాంగ్రెస్ అట్లనే ఉన్నది. కాంగ్రెస్ కూడా ఏం మార్పులు లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్క కూడా 1936లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక బడికి నేను మొన్న రీసెంట్గా పోయిన. అక్కడ పోతే 100 మంది ట్యాంకుల తొండలు, బల్లులు, పాకురు, కింది పోతే పందులు, కరెంటు లేదా బడికి. ఇవన్నీ మొత్తం చూసిన పిల్లలు ఇట్లా పడు 100 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్స్ లేరు, అరాకొర టీచర్స్. మొత్తం వర్షం నీళ్లు మొత్తం ఇట్లుండి దోమల కంపు. బయటనే కూర్చొని పాఠాలు చెప్తున్నారు. దాన్ని ఎదురుగానే ప్రైమరీ స్కూల్ ఉంటే టీచర్లు, 2 టీచర్లు ఆడపిల్లలు, 2కి టాయిలెట్ లేవు. మొత్తం గర్ల్స్ ఉన్నారు. 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు వాళ్ళకు టాయిలెట్స్. అమ్మ మీరు ఎక్కడ పోతారంటే ఎవరో ఇళ్ళకు పోవాలని. ఇది తెలంగాణ పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉన్నది. ఊకదుంపుడు ఉపన్యాసాలు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఈ ముఖ్యమంత్రి అట్లే మాట్లాడిండు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. ఈయన అంతకుముందు సరే ఏదో మంచి చేస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ ఈయన వచ్చినాక బంద్ అయినాయి చెప్తున్నాను కదా. 2000 బడులు బంద్ అయినాయి. కొన్ని 100 నేనైతే బడులు బార్లైనాయి. అవి తీసుకొని మన కళ్ళు సీసాలు, మందు బాటిల్లు తీసుకొని ఇట్లా పెట్టి మేము బడులలో విజిట్ చేస్తే బంగ్లాల మీద కూర్చొని దావతులు చేసుకుంటారు. బీహార్ వాళ్ళు అయ్యి ఈ కాంట్రాక్ట్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతుంటే వాళ్ళు అడ్డాలుగా తయారు చేసి పడేసారు. ఈయన వచ్చినాక మూతబడిన బడులను మొత్తం తెరిపిస్తా అని చెప్పిండు. మూతబడ్డ బడులు తెరిపించుడు దేవుడు కానీ ఉన్న బడులను కూడా బంద్ చేస్తుండే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా. మాట్లాడద్దా మరి? దేని గురించి కొట్లాడింది? దేని గురించి 1200 మంది చచ్చిపోయారు? దేని గురించి 369 మంది చచ్చిపోయారు? దేని గురించి ఇలా అన్నలలో పోయి తుపాకులు పట్టుకొని జంగల్లో పోయి ఏ మార్పు గురించి పోయి చచ్చిపోతున్నారు ఈ ప్రాంతం ఉన్న యువకులు కూడా? ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు లాఠీ దెబ్బలు తినాలి? ఈ ప్రాంత ప్రజలు ఎందుకు లాఠీ దెబ్బలు తినాలి? ఎందుకు నిరుద్యోగులను అశోక్ నగర్లో గుడ్లను పట్టుకొని కొట్టినట్టు ఎందుకు కొట్టాలి? 2 సార్లు 3 సార్లు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి ఎందుకు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి తెలంగాణలో? ఆ దుర్మార్గుల ప్రశ్నించకుంటే ఎట్లుంటాము? అది కేసీఆర్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఇలా బీజేపీ గురించి అడుగుతున్నాం కదా, బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. నువ్వు దీని గురించి హెచ్సీ గురించి మాట్లాడినావు, దామగుండం గురించి ఎందుకు మాట్లాడలే అని చెప్పని అడుగుతున్నాం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా దీని గురించి మొసలు కన్నీరు జనం లోపల ఒక సింపతి వచ్చే వరకు ఏ రాజ్యమైనా, ఏ రాజైనా, ఏ ప్రభు అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కానీ మంచి చేసినప్పుడు మంచి చెప్తాం బరాబర్, కానీ మంచి చేయనప్పుడు మాత్రం బరాబర్ అడుగుతాం. హెచ్సీ వివాదమే తీసుకుంటే కనుక ఆ భూమి ప్రభుత్వానిదే, ప్రభుత్వం తీసుకున్నదని ఒకటి మన ముఖ్యమంత్రి. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఎక్కడ తేడా లేదా? నేను 90% దొందే ఉన్నాయి. 90% దొందే ఉన్నాయి. ఈ ప్రభుత్వం భూమి అని అంటున్నారు. యాక్చువల్గా యూనివర్సిటీకి అలాట్ చేసిన భూమి ఎంత? 2324 ఎకరాలు, 2324 ఎకర్స్. ఏది అది? నీ ప్రభుత్వం హెచ్సీ ఏంది? ప్రైవేట్ ఉందా? చంద్రబాబు నాయుడు యూనివర్సిటీ అదేమన్నా?
లేదా నరేంద్ర మోడీ యూనివర్సిటీయా, కేసీఆర్ యూనివర్సిటీ? అది ఎవరి యూనివర్సిటీ? అది హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది? నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినావు కదా, మీ రాహుల్ గాంధీ నాయనమ్మ పాలనలో వచ్చింది అది. ఏది మరి ఆ భూమి ఎక్కడ పోయింది? అది గవర్నమెంట్ యూనివర్సిటీ కదా. ఆ 400 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? దానికే ఉండని, విశ్వవిద్యాలయాలకే ఉండని కదా. దేనికి తీసుకుంటున్నావు మరి? మొత్తం నువ్వు కొలిచి 2, 3, 2, 4 ఎక్కడ ఉన్నదో మొత్తం ఆ భూమి మొత్తం కొలిచాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అంటే అది ప్రభుత్వం కాకుండా ప్రైవేటా? దాని భూమి నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఎట్లా అమ్ముకోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది నీకు అసలు? ఫస్ట్ ఇది దుర్మార్గమైన ఆలోచన కదా. దేన్ని గ్రీనరీ ఉండి మొత్తం ఉన్నదాన్ని నువ్వు ఉన్న పరంగా దాన్ని మొత్తం అమ్మేసి దీని వెనుక కుట్ర ఏంటంటే దాంతో ఇప్పుడు అది 100 కోట్లు 150 కోట్లు దాకా పోతుందట. అది 100 కోట్లకు తక్కువ ఎకరం లేనేలేదు. అంటే దాదాపు 40-50 వేల కోట్ల ఆస్తి. అది తీసుకొని నువ్వు తినాలి, వెనకకెళ్ళి కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, తర్వాత పైకి పంపించాలి. నీ రాహుల్ గాంధీకి నీ దేశంకు కాంగ్రెస్ పార్టీ నడిచేందుకు పైసలు పంపించాలి. అవసరమైతే ఇక్కడ ఆపోజిషన్లో కూడా ఇవ్వాలి, విశ్వవిద్యాలయకు నోట్ల బట్ట పెట్టాలి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. నువ్వు నౌకర్లు అని మాట్లాడుతున్నాడు ఆయన. 5 లక్షల ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు పో. నువ్వు అక్కడ కడుతున్నావు కదా, 4th సిటీ కడుతున్నావు కదా, అక్కడ బంగ్లాలు లేవనంటున్నాయా? ఇటుకే లేవనంటున్నాయా? అక్కడ చేస్తున్నావు కదా ఆల్రెడీ, అక్కడ తీసుకో, అక్కడ పెట్టుకో. దీన్ని ఇక్కడికి ఎందుకు రావాలి? ఇప్పటికే అసలు హైదరాబాద్లో 12%, అరౌండ్ 12% ఉన్నది గ్రీనరీ. సింగపూర్ అసలు దేశంలో 23% దాకా గ్రీనరీ ఉన్న వాళ్ళు ఇంకెట్లా పెంచాలని చూస్తున్నారు. మీరు ఇంకా ఉన్న గ్రీనరీని నాశనం పట్టిస్తున్నారు కదా. నీకు చట్టాలు లేవా? నువ్వు ఎట్లా కొడతావు? చెట్లు ఎట్లా కొడతావు? more than 100 ట్రీస్ ఏ పర్మిషన్తో? ఇలా సుప్రీంకోర్టు అదే అడుగుతున్నది కదా. దాంతో ఉల్టా సీదా మాటలు మళ్ళా. అందులో ఏం లేవు. గుంట నక్కలు తెలిసిపోయింది. పందికొక్కలు ఎవరు గుంట నక్కలో ఇప్పుడు తేలుతున్నది, జనాలకు ఎవరు తేలుతున్నది. అక్కడ నెమలమ్మ పాటలు, ఉడతమ్మ ఉరుకులు, జినకల పరుగులు, తాబేళ్ళు, సుక్క తాబేళ్ళ ఈతలు, ఇవన్నీ నీకు ఆడ కనబడతలేవు. లేని గుంటనక్కలు నీకు కనబడితే ఆ గుంటనక్కలు మీరు బయట ఉన్నారు కాబట్టి ఇలా తిరుగుబాటు అయింది. అందుకే ఈనాల్సి వస్తున్నది కదా. సచ్చుకుంటా ఇది కేసీఆర్ గవర్నమెంట్లో ఉంటే కూడా ఇలా నెమళ్ళు అరుపులు తీస్తుంటే, ఆర్తనాదాలు వింటుంటే జనం మొత్తం కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి జనాలకు ఒక్కొక్కరికి. ఆ జినకలు బయటికి వస్తే వేట కుక్కలతోని కరిసి చచ్చిపోతుంటే ఆ సీన్లు చూడలేకపోతున్నాం. ఇది ఇంత దుర్మార్గమా? ఈయన కడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పి మాట్లాడతారు కదా. అడవి ప్రాంతంకి వెళ్ళి ప్రకృతిని ప్రేమించినోడు ఎవడు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడు. ఆయన వచ్చేటప్పుడు అన్నాడు బాగా, నాకు నేచర్ సపోర్ట్ చేస్తున్నది, కాళేశ్వరం కుంగింది, ప్రవళిక చచ్చిపోయింది, ఇటువంటి అన్ని అధికారంలో రావాలి, నేను మార్పు చేయాలి, ఈ దుర్మార్గ పాలనకెళ్ళి ప్రజలను విముక్తి చేసేటువంటి నేచర్ నాకు సహకరిస్తుంది అంటున్నావు. అదే నేచర్ను నువ్వు నేచర్తోని తన్లాట పెట్టుకుంటున్నావు. ఈ తీసుకొచ్చుకొని పెద్ద తీసుకొచ్చిండు కదా, ఇవన్నీ ఏమంటారు దాన్ని, బుల్డోజర్లు తీసుకొచ్చి 50-60 బుల్డోజర్ తీసుకొస్తుంది కదా. ఆయన అనుకుంటుండు దాన్ని ఏదో సాఫ్ చేసి నేను ఏదో పెద్ద పైసలు సంపాదించాలనుకుంటుండు, కానీ తన బొంద తనది ఓకుంటుండు. రాజకీయపరమైన బొంద తనతో పాటు తన కాంగ్రెస్ పార్టీ బొందను కూడా జాతీయ స్థాయిలో బొంద పెడుతున్నాడు ఆయన మొత్తం. కానీ ఇక్కడ మీరు బాగా నిరంతరం పబ్లిక్లో తిరుగుతారు కదా. ఈ 1 ఏడాది 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపైన నిజంగా ప్రజలు అంత వ్యతిరేకత ఉందా? ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయనప్పుడు తిట్టకుంటే మా సొంటలను తిడతారు. అరే మీరు అంతకుముందు మాట్లాడగా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరని. ప్రజల లోపల ఆ అసహనం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇలా ఏ ఇంటికన్నా పోయి మాట్లాడరు మీరు. HCU గురించి కానీ కాంగ్రెస్ పాలన గురించి ఒక్కసారి మాట్లాడండి. నేను మొన్న ఒక సూసైడ్ గురించి మాట్లాడితే అది జనం లోపలికి ఇట్లా వెళ్ళిపోయింది. అంటే ఎట్లా ఏం జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత అసలు యువకులకు విద్యార్థులకు రోడ్ల మీదే వచ్చి ఏ పోరాటాలు జరగాయి అని అనుకున్న స్థాయిలో కేసీఆర్ వచ్చిన తర్వాత దుర్మార్గంగా చేసిండని చెప్పి ఈ పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ నువ్వు అదే లాఠీ చార్జీలు చేసుకుంటా కూర్చుంటే గిట్లా కొడతా ఆడిపించాను ఎవడన్నా కట్టేతో గిట్లా పోలీసు వాడు గిట్లా కొడతాడా? చూడండి మీరు విజువల్ చూడండి, HCUలు ఎట్లా కొడతారో ఇట్లా కట్టే ఎవడన్నా కాలు మీద కొడతారు. నిజంగా నువ్వు నీ తాడు గుంజుకుంటే గిట్లా కొడతారు కాలు మీద. గిట్లా అంటే తలల మీద కొడతారా? ఎవడన్నా తలలు ఆల్రెడీ వలగొట్టిరు కదా. దాని విముక్తి కావద్దా తెలంగాణలో? చూస్తున్నారు జనం అంతా ఏం జరుగుతున్నదో. ఏం ప్రామిసులు చేసినావు నువ్వు? యువకులకు నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అంటివి చదువుకుంటానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా. ఇదో పెద్ద స్కామ్. నేను 2-3 రోజులలో నేను ఇప్పుడు Group 1 సంబంధించిన అన్ని బయట పెట్టదలుచుకున్నాం. దాని మీద స్టడీ చేస్తున్నాం. మొన్న జరిగినదా Group 1 ఎగ్జామ్స్ అన్ని, అదొక పెద్ద స్కాము. దాని ఆధారాలతో బయట పెట్టదలుచుకున్నాం. దాని మీద చాలా స్టడీ చేస్తున్నాం. 2-3 విజువల్స్ ఆల్రెడీ బయటకు లీక్ అయినాయి, వస్తున్నాయి. మేము దాన్ని తీసి బయట పెడతాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత దుర్మార్గమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంత దుర్మార్గం చేసిందని. అరే కొన్ని వందల దాదాపు 40 లక్షల మంది ఎగ్జాములు రాస్తుంటే నువ్వు పేపర్ లీక్ అయితే బుచ్చన ఎంత ట్రామా ఉంటుంది. కొన్ని ఏళ్ళకెళ్ళి చదువుతూ ఉంటే
ఇప్పుడు రాబడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఎట్లుంటది? చూద్దాం, కుటుంబాల ఎందుకంటే మీరు మానసిక స్టడీ స్థితి చేసినప్పుడు ఎట్లుంటది? తెలుదా మీరు నేను అది చెప్తా, నేను అది చెప్తా. అధ్యయనాలకు మాట్లాడదాం. ఇవాళ మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు నిజంగానే మీరు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీగాను మీరు గెలిచి ఉండి సాధక బాధకాలు తెలిసి ఉంటే బాగు. ఇప్పుడు ప్రశ్నించడం అనేది సులభమైన పని. అది ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. మీరు సరే బుచ్చన్న, ప్రశ్నకు సమాధానం అంటున్నావు కదా, చలో సమాధానం నువ్వు ముందు చెప్పేది ఉంటే నేను తీసుకొస్తున్నా. అసలు యాక్చువల్గా మేము సమాధానం లాస్ట్ టైం బడుల సైడ్ తిరిగి హాస్పిటల్ల సైడ్ తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని చెప్తున్నా, పరిష్కారం కూడా చెప్తున్నా. లేలే, నేను పరిష్కార మార్గం ఏం చేసినామని చెప్తున్నా. తెలంగాణలో ఇప్పుడు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ 55 నుంచి 57 వేల కోట్ల రూపాయలు కనుకుంటే ప్రతి గ్రామం నుంచి మొదలు పెడితే పట్టణం కావచ్చు మొత్తం ఎంటైర్ తెలంగాణలో 5 పైసలు కూడా ఏ ఒక్క జనం మీద పడకుండా ఉచితంగా నాణ్యమైన ఎడ్యుకేషన్, కార్పొరేట్ కన్నా అంతర్జాతీయ స్థాయిలో విద్య ఇచ్చేటట్టుగా విద్యాలయాలు తయారు చేయొచ్చు, బడులు తయారు చేయొచ్చు, విశ్వవిద్యాలయాలు తయారు చేయొచ్చు. అదంతా దేనికి ఎన్ని బడులు కావాలి, మండలానికి 5 బడులు, ఎన్ని క్లాస్ రూమ్లు ఉండాలి, ఏముండాలి, ఇవన్నీ తయారు చేసి మొత్తం రెడీ చేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముంగట మేము తీసుకుపోయి ఇచ్చినాము. కాంగ్రెస్కి ఇచ్చినాము, టీఆర్ఎస్కి ఇచ్చినాము, బీజేపీకి ఇచ్చినాము, కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చినాము, ఎంఐఎంలతో సహా అందరికీ తీసుకుపోయి బుక్లెట్లు. హాస్పిటళ్ళు 55 వేల కోట్ల రూపాయలు పెడితే ఇవాళ అపోలో మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ కాదు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళొచ్చు, అక్కడ సూడాన్ గీడానికి వెళ్ళొచ్చు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా. నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెట్టుకుంటూ ప్రతి గ్రామంలో ఒక సెంటర్, హెల్త్ సెంటర్ పెట్టుకుంటూ ప్రతి మండలంలో బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో నువ్వు పోయి ఆదిలాబాద్లో ఎక్కడన్నా పోయి నువ్వు తీర్యాను జాగాలలో పోయి మంచిర్యాలకు పోయి నీకేమన్నా రోగం వచ్చినా నీ పేరు కొట్టంగానే నీ డీటెయిల్స్ మొత్తం అన్ని మొత్తం ఆడ ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో ప్రపంచం మొత్తం ఎక్కడ ఏ మూల ప్రాంతంలో ఎక్కడ అమెజాన్ అడవిలో ఏమున్నాయో తెలుస్తున్నది కదా. నీకు ఏ రోగం వచ్చేది కూడా దీనిలో మొత్తం వచ్చేటట్టుగా మొత్తం సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టి మందులు కూడా ఉచితంగా ఇచ్చేందుకు గన్ని అవుతాయి. 1,10,10,000 కోట్ల రూపాయలు కనుక పెట్టేది ఉంటే విద్య 2. కానీ ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు మూసి సుందరీకరణ కావాలి, అది అయ్యేది లేదు, సచ్చేది లేదు, దాంట్లో పైసలు లోపడేయాలి. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద తలగబెట్టిండు కదా. ఈ 1,00,000 కోట్లు, అందుకే నువ్వు పరిష్కారం అంటున్నావు. ఇవన్నీ చేసి మాట్లాడుతున్నావు, ముట్టిగా మాట్లాడతలేము, ఏదో అన్నాడు రోడ్ల మీద రీటం లెక్క మాట్లాడతలేము. మేము ప్రతి దాని మీద డాక్యుమెంట్స్తో సహా ఎన్ని కావాలి. 54 డిపార్ట్మెంట్లతోటి ఒక్కొక్క హాస్పిటల్ 119 నియోజకవర్గాలను 119 హాస్పిటల్ కట్టవచ్చు. అపోలోస్ అంటే జీతాలు అపోలో హాస్పిటల్ ఎంత ఇస్తారో అంత జీతాలు ఇచ్చి పెట్టొచ్చు. ప్రతిదీ ఉచితంగా చేయొచ్చు మొత్తం కంప్లీట్గా. ఇది కొన్ని తరాలకు ఉపయోగపడేది. కానీ ఇవి ఎవరు చేయడు, ఏ పాలకుడు చేసేటువంటి ఆలోచనలు వీళ్ళు మాత్రం లేరు. అందుకే ఒక కొత్త తరం రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు ఒక కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడతావు రేపు పొద్దుగాల కాదు ఇలా సాయంత్రం పెడతావా పెట్టు, అవన్నీ తీసుకొచ్చి ముంగడ పెడతా. దేనికి ఎన్ని క్లాస్ రూమ్ కావాలి, స్పోర్ట్స్ రూమ్ కావాలా, ఇవన్నీ ఉన్నది నా దగ్గర ఆల్రెడీ మేము చేసినాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నావు. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్ అట్ట ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన కూడా మేము చేసిన దాంట్లో ఆయన కూడా భాగస్వామి ఉండే, కానీ ఆయన పోయి ప్రభుత్వంలో కలిసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికైనా సరే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఏంటంటే మీరు పైసలు సంపాదించాలి, కాంట్రాక్ట్లలో పర్సంటేజ్లు కొట్టాలి, ఏది జరిగితే దాన్ని కొట్టాలనే ఆలోచన ఫస్ట్ లేదనుకో, ఇవన్నీ చేసే ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ నువ్వు అధికారంలో ఉండేటందుకు పైసలు సంపాదించుకున్నది గివే కనుక చేసేది ఉంటే అట్లా ఆలోచన వాళ్ళకు సేమ్ అట్లనే ఉంటుంది. రిక్రూట్మెంట్ చేయాలనుకో, ఇప్పుడు యూనివర్సిటీలు బాగుపరచాలన్నప్పుడు ఇప్పుడు సేమ్ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ వాళ్ళకు అదే పరిస్థితి ఉన్నది, టీచింగ్ వాళ్ళ పరిస్థితి అదే ఉన్నది. నువ్వు రిక్రూట్మెంట్ ఎన్ని పైసలు అవుతాయి, యాడికెళ్ళి తెస్తావు, ఏం తెస్తావు, నువ్వు బ్లూ ప్రింట్లు అన్నీ తీసి ముంగడ పెట్టినావు కదా. ఆ బ్లూ ప్రింట్లు అంతా 3 లక్షల పైన కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఒక చిన్నవి చేసేందుకు చాలా అంశాల పట్ల నువ్వు నీ అవినీతిని పక్కకు పెడితే, ముఖ్యమంత్రి ఖుద్దు చెప్పిండు, అంతకు ముందు చెప్పింది కాదు, ఏది పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాదు చెప్పింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు, నా కడుపు కట్టుకుంటే అంటే పైసల విషయంలో కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో తోలి నా 6 స్కీమ్లు ఇట్లా ఇచ్చి పాడేస్తా అన్నాడు. అంటే ఆయన దగ్గర అంత పైసలు ఉన్నట్టే కదా. రాష్ట్రం పేద రాష్ట్రం ఏం కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినా కదా, అంతకుముందు ఆయన పోయి పాపం తెలియలే, అంతకుముందు లంకె బిందెలు అనుకున్నాడు, వచ్చేవారు కాలి బిందెలు ఉన్నాయని చెప్పిండు కదా. నేను గిట్లా అనుకోలే అని, అది అయిన తర్వాత ఆయన అన్నాడు కదా. అంటే నా పైసలు ఉన్నట్టే కదా, అంటే ఇప్పుడు నువ్వు తింటున్నట్టే కదా. తినకుండా కనుక నువ్వు కడుపు కట్టుకున్నదంటే జనానికి అయితే చేసే సిచ్యువేషన్ ఉంటుండే. ఏది అన్న తీసుకో, అన్ని కాంట్రాక్టర్ల పర్సెంటేజ్ ఓపెన్గా మాట్లాడితే ఎవడు కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఎరికేది. ఏ ఆఫీసులో పోతే, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా కానీ కరప్షన్ అవినీతి జరుగుతలేదా.
అంత అవినీతి పరమైంది. ఇవన్నీ కనుక ఆపుకొని కనుక ఉండి వాళ్ళకు పాలకులు కనుక ప్రాపర్గా చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటా పోవచ్చు. ఒకటేసారి మొత్తం చేస్తామని అంటలేను. చలో నీకు ఆ చిత్తశుద్ధి ఉంది అనుకో, నువ్వే చెప్పినావు 15% విద్యకు కేటాయిస్తానన్నావు, కేటాయించలేదే, దాని సగం కూడా కేటాయించలేదే. గదే 7%, 7.5% కాడనే ఆగిపోయింది, 7.7% కాడనే ఆగిపోయింది కదా. నీకు ఆ చిత్తశుద్ధి రావాలి, నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తున్నా అనే దాని విషయంలో రావాలి కదా. సంపాదన మీద పడ్డారు. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతారు అనే అంశాలపైన ఒకటి రెండు అంశాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే వారి నేపథ్యము, తెలంగాణ ఉద్యమం, గతము, ఇవాళ, రేపు తెలంగాణ విషయం తను ఎట్లా మాట్లాడతారు అనే విషయంతో పాటుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న మౌలికమైన తేడా ఏమిటి, ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వాలు లేదా పార్టీలు ఎట్లా అమలు చేయాలనే అంశాలకు సంబంధించి వారి ఆలోచనలు, ఇవి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.